మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ 5 ధర్మ సందేహాలు మీ జీవితం మార్చేస్తాయి. నిజం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా మంచివాడు. కానీ అతని మనస్సులో ఎప్పుడూ ఒక సందేహం ఉండేది. నేను చేస్తున్నది నిజంగా ధర్మమా లేక అధర్మమా? ఒకరోజు అతను గ్రామంలోని ఓ పెద్ద వృద్ధుడిని కలిశాడు. ఆ వృద్ధుడు జ్ఞానం కలిగినవాడు. అందరూ అతన్ని గౌరవించేవారు. రామయ్య అడిగాడు, అన్నం వృధా చేస్తే పాపమా? వృద్ధుడు నవ్వుతూ చెప్పాడు, బిడ్డా, అన్నం అంటే దేవుడు. అది వృధా చేస్తే అది కేవలం పాపం కాదు, అదృష్టాన్ని తానే దూరం చేసుకోవడం. ఇంట్లో కొబ్బరికాయ కొట్టేటప్పుడు జుట్టు తీసేయాలా? వృద్ధుడు చెప్పాడు అప్పుడు. అది ఆచారం మాత్రమే, ధర్మం కాదు. శుభ్రత, భక్తి ఉంటే చాలు. దేవుడు మనస్సును చూస్తాడు కానీ రూపాన్ని కాదు అని వృద్ధుడు చెప్పాడు. ఎవరైనా తప్పు చేసినా మనం నిశ్శబ్దంగా ఉండటం ధర్మమా అని వృద్ధుణ్ణి అడిగాడు రామయ్య. వృద్ధుడు కాస్త గంభీరంగా చెప్పాడు, అది పెద్ద అధర్మం. నువ్వు తప్పు చూసి మాట్లాడకపోతే ఆ తప్పులో నువ్వు కూడా భాగం అవుతావు అని ఆ వృద్ధుడు చెప్పాడు. డబ్బు ఉంటేనే సంతోషమా అని రామయ్య అడిగాడు వృద్ధుణ్ణి. అప్పుడు వృద్ధుడు నవ్వుతూ, డబ్బు అవసరం, కానీ శాంతి లేకపోతే జీవితం పంజరంలా మారుతుంది. మనసుకు నచ్చిన జీవితం గడపడం, అదే ఒక నిజమైన సంతోషం అని వృద్ధుడు చెప్పాడు. ప్రతిరోజు దేవుడిని పూజ చేయలేకపోతే పాపమా అని రామయ్య అడిగాడు ఆ వృద్ధుణ్ణి. అప్పుడు వృద్ధుడు ప్రేమగా చెప్పాడు, భక్తి రోజు ఆలయానికి వెళ్ళడంలోనే లేదు. మనస్సులో మంచి ఆలోచన ఉండటమే నిజమైన పూజ. ఆ రోజు రామయ్యకి తన సందేహాలకు సమాధానాలు దొరికాయి. అతను అర్థం చేసుకున్నాడు, ధర్మం అంటే పెద్ద పెద్ద పనులు కాదు, మన చిన్న చిన్న మంచి అలవాట్లే నిజమైన ధర్మం. నీకు కూడా ఇలాంటి ధర్మ సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.